హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైలీ డోస్. ఈ ఛానల్లో మెయిన్గా కిచెన్ టిప్స్, హోమ్ ఆర్గనైజేషన్, హోమ్ రెమెడీస్, ఇంకా ఆడవాళ్ళకు ఉపయోగపడే చాలా విషయాల గురించి మనం ఈ ఛానల్లో డిస్కస్ చేసుకుందాం. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తే కనుక కొద్దిగా మీ సపోర్ట్ అనేది లైక్ ద్వారా, అలాగే మీ ఒపీనియన్ కామెంట్ ద్వారా, అలాగే మీ కొంచెం మనకి ఏదైనా సపోర్ట్, మోరల్ సపోర్ట్ ఇవ్వాలంటే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సందర్భంతో పని లేకుండా ఆడవాళ్ళు ఇష్టంగా చేసే పని ఈ గోరింటాకు పెట్టుకోవడము. అంటే కోన్ పెట్టుకోవడం అనేది చాలామందికి ఇష్టపడతాం కదా, కానీ మనలో చాలామందికి ఎర్రగా పండితే ఎంత బాగుండిద్ది అనిపించింది, అలా పండదనమాట ఒక్కొక్కసారి. సో అలాంటప్పుడు ఈ చిన్న చిట్కా అనేది ట్రై చేయండి. మీరు గోరింటాకు పెట్టుకునే ముందే ఒకసారి జెండు బామ్ తీసుకొని హ్యాండ్కి అప్లై చేసేసుకొని, గోరింటాకు పెట్టుకొని తర్వాత కడిగేసాక కూడా ఒకసారి చేతికి జెండు బామ్ అప్లై చేశారంటే నెక్స్ట్ డే కల్లా మనకి ఎర్రగా పండిద్ది. ఈ టిప్ మీకు అందరికీ తెలుసా? మీరు ఎంతమంది ఫాలో అవుతారు? నాకైతే రీసెంట్గా తెలిసింది, నేను ఫాలో అయ్యాను, నాకైతే బాగా పండింది అనమాట. మీకు తెలిస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వేరే టిప్ ఏదైనా తెలిసినా నాకు కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చే టిప్ వచ్చి, మన ఇంట్లో ఇలాంటి స్పైస్ బాక్సెస్ అనేవి ఉంటూనే ఉంటాయి, మసాలా బాక్సెస్. సో అవేంటంటే ఓపెన్ చేసి మనం అలా పెడితే గాలి వెళ్ళిపోయి ఆ మసాలా ఫ్లేవర్ అనేది పోయింది, లేకపోతే ఏదైనా సరే గాలి పాస్ అయిపోయి పడిపోవడము, కింద పడిపోవడం అలాంటివి జరుగుతాయి అన్నమాట. సో అలాంటప్పుడు మనం ఎటువంటి క్లిప్స్ కానీ, ఫోల్డింగ్ క్లిప్స్ ఏమీ లేకుండా ఎలా ఫోల్డ్ చేయాలనేది మీకు ఈ వీడియోలో నేను క్లారిటీగా చూపించాను. సో ఒకసారి ట్రై చేసి వీడియోలో నేను ఎలా ఫోల్డ్ చేసినా అలా ఫోల్డ్ చేసి ఒకసారి ట్రై చేశారంటే మనకి రివర్స్ చేసినా కూడా మసాలా అనేది కిందకి రాదనమాట, అంత స్ట్రాంగ్గా ఉండిద్ది అనమాట. అండ్ అలాగే మసాలా ప్యాకెట్స్ కూడా మనం వాడుతుంటాం ఇంట్లో. ఆ మసాలా ప్యాకెట్స్ ఏంటంటే ఎప్పుడైనా ఓపెన్ చేసినప్పుడు అలాగే ఉండిపోతాయి. దానికి ఒకవేళ మన ఇంట్లో చేతికి అందుబాటులో క్లిప్ లేకపోతే కనుక కొద్దిగా మనం ఏదైనా స్టవ్ మీద ఏదైనా వంట చేస్తున్నప్పుడు, కొంచెం ఏదైనా వేడి చేస్తున్నప్పుడు ఒక స్పూన్ తీసుకొని జస్ట్ ఇలాగా కొంచెం గట్టిగాని తర్వాత చేతితో గట్టిగా ప్రెస్ చేశారంటే అది స్టిక్ అయిపోయింది. ఎందుకంటే ఆ కవర్ అనేది ప్లాస్టిక్ కాబట్టి ఈజీగా కొంచెం వెచ్చదనం తగిలితే స్టిక్ అయిపోయింది. సో మీరు చూస్తున్నారు కదా, రివర్స్ చేసినా కూడా పడట్లేదు అనమాట. సో ఈ టిప్ మీకు ఎంతమందికి తెలుసు, ఎంతమందికి ఫాలో అవుతారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నాకు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే టిప్ అనేది షేర్ చేయడం మాత్రం కూడా మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వచ్చిన టిప్ వచ్చి, మన ఇంట్లో ఎప్పుడైనా ఎక్స్ట్రా కొనుక్కుందాము ఆన్లైన్లో ఉన్నప్పుడు మనకి ఎగ్స్ బాక్సెస్ అనేవి కనిపిస్తుంటాయి కదా. సో అయ్యే మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక డిఐవైగా మంచి యూస్ఫుల్ టిప్. ఎప్పుడైనా మనం ఎక్కువ ఎగ్స్ తీసుకొచ్చినప్పుడు అది పెట్టే అంత ప్లేస్ కానీ, లేకపోతే మన దగ్గర కంటైనర్ లేనప్పుడు ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి. ఏదైనా ట్రే తీసుకొని మనకి ఎగ్స్తో పాటే ఇలాంటిది మామూలుగా ట్రే ఇస్తాడు కదా, పేపర్ ట్రే లాంటిది, అది తీసుకొని దానికి మనకి ఎంత ట్రే ఉందో అంత సైజ్ కట్ చేసుకొని అందులో పెట్టేసుకొని ఎగ్స్ పెట్టారంటే మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనమాట. లైక్ ఫ్రిడ్జ్ పైన కానీ, ఫ్రిడ్జ్లో కానీ, బయట ఎక్కడైనా పెట్టుకోవచ్చు. పడిపోతాయి అనే బాధ లేదు. మనం ఆన్లైన్లో కూడా పర్చేస్ చేయవసరం లేదు. ఈ డిఐవై నచ్చిందా అయితే కామెంట్ చేయండి. అండ్ చాలామందికి ఏంటంటే మినపప్పు కడిగేటప్పుడు మనం సింక్లో వేసినప్పుడు సింక్ అనేది డ్రైనేజ్ క్లాట్ అయిపోయింది అనమాట. సో అలాంటప్పుడు ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి. మినపప్పు కడిగేశాక మనకి పూరీలు తీసే జాలి ఉంటుంది కదా, సో అది పెట్టి అందులోనే మనము ఇలా వేసేసామంటే ఆ పైన ఉన్న పొట్టంతా మనకి పైకి తేలిపోద్ది, వాటర్ ఏమో కిందకు వచ్చేసిద్ది. ఈ టిప్ కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయ్యి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.